Hi, hello to all the movie lovers out there. Welcome to Critic View. Let's continue to love Telugu cinema. Here is the review of Mirai movie, starred by Teja and Ritika Naik in the lead roles, and which was written and directed by Karthik Gattamaneni. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే 2025లో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన మూవీస్లో వన్ ఆఫ్ ద డీసెంట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. మామూలుగా లేదు సినిమా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా మూవీ అర్జెంటుగా వెళ్ళి చూసేయండి. స్టోరీ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాజు ఒక మహాశక్తిని కనిపెడతాడు. ఆ శక్తి వల్ల నష్టం జరుగుతుందని ఆ శక్తిని 9 బుక్స్లో డివైడ్ చేసి పెడతాడు. ఆ 9 బుక్స్ కలిస్తే కానీ ఆ శక్తి మళ్ళా పుట్టదు. ఆ శక్తిని పొందడానికి మహావీర్ ట్రై చేస్తూ ఉంటాడు. అసలు మహావీర్ ఎవరు, మిరాయ్ ఏంటి, వేద ఎవరు, వేదాకి మిరాయ్కి సంబంధం ఏంటి, అసలు మహావీర్ ఆ శక్తిని ఎందుకు పొందుకోవాలని చూస్తున్నాడు, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్ మూవీ చూసి తెలుసుకోండి. మూవీ స్టార్టింగ్ నుంచే ప్లాట్లోకి ఎంటర్ అవుతుంది. అలా ప్లాట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంతసేపటికి హీరో ఇంట్రడక్షన్. తేజ ఎంట్రీ అయితే చాలా స్టైలిష్ గా ఉంటుంది. డీసెంట్ లుక్ తో స్టైలిష్ ఎంట్రీ ఇస్తారు తేజ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొద్ది కామెడీగానే జరుగుతుంది. గెటప్ సీనుకి తేజకి మధ్య కామెడీ సీన్స్ అలా చాలా కామెడీగా 15-20 మినిట్స్ కామెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కొంతసేపటికి హీరోని వెతుక్కుంటూ హీరోయిన్ వస్తుంది. అక్కడి నుంచి మూవీ ఇంకా ప్లాట్ లోకి ఎంటర్ అయ్యి ఇన్డెప్త్ గా వెళ్తూ ఉంటుంది మూవీ. అలా కొద్దిసేపటికి మనోజన్ ఎంట్రీ కూడా ఉంటుంది. మనోజన్ ఎంట్రీ అయితే ఒక బ్యాంగర్ అనే చెప్పాలి. మూవీ స్టార్టింగ్ నుంచే ఇంటర్వెల్ కి సరిపడా సెట్ ప్యాక్స్ అన్ని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు డైరెక్టర్. అలా స్లోగా ఇంటర్వెల్ వైపు వెళ్తుంది. అలా మూవీ టర్న్ అవుతూ ఇంటర్వెల్ లోకి వెళ్ళిపోతుంది. ఇంక ఇంటర్వెల్ ఉంటుంది భయ్యా, పీక్స్ అంతే, ఒక డీసెంట్ ఇంటర్వెల్ అని చెప్పాలి. అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ అంతా ఒక ఎత్తు. సెకండ్ హాఫ్ ఫస్ట్ 5 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మనోజ్ అన్న ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తూ ఉంటారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. తేజ చింపేశారు అంతే. ఈ ఫైట్ లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఇన్ ద మూవీ అని చెప్పాలి. క్లైమాక్స్ లో కంటే ఈ ఫైట్ మాత్రం వేరే లెవెల్ అంతే ఈ ఫైట్ అయితే. అలా మూవీ మళ్ళీ కొద్ది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సీన్స్ చూపించడం, అలా స్లోగా మూవీ ప్రీ క్లైమాక్స్ సీన్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు విజువల్ వండర్ అనే చెప్పాలి. అలా మూవీ మొత్తం క్లైమాక్స్ లోకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ లో మనోజ్ అన్నకిను తేజకి మంచి ఫేస్ ఆఫ్ పడుతుంది. ఒక డీసెంట్ ఫైట్ జరిగిందని చెప్పాలి. పురాణాల్లో నుంచి రిఫరెన్స్ తీసుకోవడం, ఒక బ్యాంగర్ ఫైట్ తో, ఒక ట్విస్ట్ తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ చింపేశారంతే. తేజ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారని చెప్పాలి. తేజ ఉన్నంతసేపు స్క్రీన్ మొత్తం ఆయన తినేశారు. నెక్స్ట్ మనోజ్ అన్న క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. కొన్ని సీన్స్ అలా ర్యాండమ్ గా కనిపిస్తూ ఉంటారు మూవీలో. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకా హీరోయిన్ రితికా నాయక్ అయితే షీ డిడ్ హర్ లెవెల్ బెస్ట్ అని చెప్పాలి. అండ్ శ్రేయా శరణ్ డిడ్ ఏ గుడ్ రోల్ అని చెప్పాలి. మంచి యాక్టింగ్ చేశారు. చాలా రోజుల తర్వాత శ్రేయా శరణ్ ఒక డీసెంట్ రోల్ ప్లే చేశారు. ఇంకా జగపతి బాబు గారు కూడా మంచి రోల్ పడింది. జైరామ్ ఆల్సో ప్లేడ్ వెల్. గెటప్ సీన్ కూడా ఒక డీసెంట్ రోల్ ప్లే చేశారు. ఆయన ఉన్నంతసేపు కామెడీ బాగా పండింది. నో కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. బీజిఎం అయితే చింపేశారు అంతే. మూవీలో ఒక్క సాంగ్ కూడా లేదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి కానీ ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే అంతా ఇంత కాదు. స్టైలిష్ బీజిఎంస్ ఇచ్చారు. థియేటర్ దద్దరిల్లిపోయింది ఆయన బీజిఎంస్ కి అయితే. అంత బాగున్నాయి బీజిఎంస్. నో కమింగ్ టు రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ బై కార్తిక్ ఘట్టమనేని. అసలు ఏమన్నా డైరెక్టర్, అసలు మూవీ ఐడియా పుట్టిన కానించి స్క్రీన్ మీదకి వచ్చే వరకు ఆయన ఐడియాలజీ అలా కనిపిస్తూ ఉంటుంది. ఏమన్నా డైరెక్టర్, అసలు ఏమన్నా టేకింగ్ మామూలుగా లేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. ఏది అన్వాంటెడ్ గా వచ్చినట్లేదు. చాలా న్యాచురల్ గా వచ్చింది. ఆ కామెడీ కానీ ఆ ఫైట్లు కానీ ఏది అన్వాంటెడ్ గా రాలేదు. చాలా ఆర్గానిక్ వేలో తీశారు. బడ్జెట్ ఇష్యూ ఉంది కానీ 60 crores బడ్జెట్ కానీ ఇదే మూవీకి ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేది. ఇప్పుడైనా కొద్దిగా విజువల్స్ అటు ఇటుగా ఉన్న మూవీ మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. ఈ వీకెండ్ మిరాయ్ మూవీ చేసి ఎంజాయ్ చేసేయండి. దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై.